హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి పూల మొక్కలు, కూరగాయలు, చెట్లు అన్ని రకాలవి నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే వచ్చేసాము, చూద్దామండి ఎగ్జిబిషన్లో. ఇది బయట వాళ్ళ షాప్ ఉందన్నమాట. మనకు ఎగ్జిబిషన్లో కాకుండా బయట వెళ్ళి వీడియో చూపించినా కానీ వాళ్ళు మీకు ఒక 1% 2% కూడా డిస్కౌంట్ ఇస్తామన్నారు. మీరు వెళ్ళి వీడియో చూపించండి. వాళ్ళ అడ్రస్ వచ్చేసి వెనక ఉంది కదా, నేను లాస్ట్లో కూడా మీకు పెడతాను అడ్రస్. రకరకాల పూల మొక్కలు ఉన్నాయి, దీని కాంపోస్ట్లు ఉన్నాయి, ఎరువు, వీటికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ముందుకు ఉన్నాయి, నేను చూపిస్తాను. చూడండి, ఇండోర్ ప్లాంట్స్. ఇది వాళ్ళ అడ్రస్ అండి, వాళ్ళ షాప్ పేరు, ఫోన్ నంబర్ అవన్నీ దీనిపైన ఉన్నాయి. అతను వచ్చేసి షాప్ యజమాని అండి. ఇతను ఏమేమి ఉన్నాయి, ఏంటి, వీళ్ళ అడ్రస్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నాడు. చాలా మటుకైతే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ మొక్కలు. ఎగ్జిబిషన్లో ఎన్ని పెట్టారంటే ఇంకా వాళ్ళ నర్సరీలో ఎన్ని ఉంటాయో మీరే ఆలోచించండి. ఏమేమి మొక్కలు ఉంటాయి, ఎట్లా చెప్పండి. నమస్తే, నేను అహ్మద్ని, కొనార్క్ నర్సరీ. నేను హైదరాబాద్లో లొకేట్ ఉన్నాను. అయితే మా దగ్గర ఆల్మోస్ట్ సక్యులెంట్స్, క్యాక్టస్, సక్యులెంట్స్, వాటర్ ప్లాంట్స్, ఇవన్నీ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఆక్సిజన్ ప్లాంట్స్, సెన్సివేరియా, అవి చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు మాకు ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఏదంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ కాల్ చేసి ఆన్లైన్ కూడా ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సక్యులెంట్స్ ఉన్నాయి, ఇవి క్యాక్టస్ అంటారు దీన్ని. షో పర్పస్, ఫ్లవరింగ్ క్యాక్టస్. ఇంకా ఆక్సిజన్ అన్నారు కదా, ఆక్సిజన్ ఉన్నాయి చెట్లు అక్కడ ఉంటాయి. సెన్సివేరియా అనేది అక్కడ ఉన్నాయి. इंडोर आउटडोर खाने का नहीं है, लौंग, इलायची, शाजीरा, चकला भी रहता, चकला का भी रहता है। वो उसके कुछ भी नहीं है अपने पास। आपके पास क्या क्या रहते बोलते? यूट्यूब से आया मैं, यूट्यूब से आया। क्या क्या मिलते बोलते हिंदी में? कहीं का यूट्यूब चैनल है उसका, कहाँ का नाम क्या है? చూశారు కదా, ఇంట్లో పెట్టుకునే మొక్కలు, బయట పెంచుకునే మొక్కలు, కొన్నిటికి నీరు పోయకుండా కానీ కొన్ని సంవత్సరాల వరకు ఉంటుందంట. ఆక్సిజన్ మొక్కలు అనేసి, గులాబీ చెట్లు, కూరగాయల మొక్కలు. ఒక పువ్వు అయితే ఇంత పెద్దగా ఉంటుందండి. దానికి ఏది పెట్టాలి అని అడిగితే ఆయన చూపిస్తున్నాడు. అక్కడ ఉల్లిగడ్డలు లాగా అవుతున్నాయండి. అవి వేసి ఆయన వెనక ఒక పెద్ద ఫ్లవర్ లాగా ఉంది కదా వైట్ది, ఆ ఫ్లవర్, ఆ చెట్టు వస్తుందని చెప్పాడు. వాటికి సంబంధించిన ఎరువు కానీ ప్లస్ ఏమంటారు కట్టర్ కానీ నీళ్ళు పోసేవి, ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర ఉంటుంది. కావాలంటే వాళ్ళ దగ్గర అవన్నీ కొనుక్కోవచ్చు. మట్టి ఉంటుంది వాళ్ళ దగ్గర, తొట్లు ఉంటాయి, డిజైన్ తొట్లు ఉంటాయి. చూడండి, ఇలా ఇది ఉల్లిగడ్డలా ఉంది కదా, ఇదంట ఒక ఫ్లవర్కి సంబంధించిన మొక్క అన్నమాట. అది ఇత్తనం అంటారు కదా, ఇత్తనం. ఇది మాత్రం చెట్లల్లో వేస్తే పువ్వులు బాగా వస్తాయన్నారు. పూలు చాలా ఇష్టం ఉన్న వాళ్ళు, మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు, ఆకుకూరలు కానీ, ఇది చూడండి, కట్ చేసేవి, పూల మొక్కలు కట్ చేసేవి, సాఫ్ చేసుకోవడానికి అవన్నీ పెట్టారు. వాటికి చిన్న చిన్న చాటలు ఉన్నాయి. ఆకుకూరలతో పాటు కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క కూరగాయలు, పూలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే అడ్రస్కి వెళ్ళండి, ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. మీరు అడిగిన మొక్క కూడా వాళ్ళ దగ్గర లేకపోతే తెప్పించి ఇస్తారు. చూడండి రియల్ ఫ్లవర్స్తో పాటు ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.
ఈ చిన్న 15 రూపీస్కి ఒకటి అంటండి. వాటర్లో వేస్తే పెద్ద ఫ్లవర్స్ అవుతాయి, బాల్స్ లెక్క కూడా అవుతాయి. వీళ్ళు మాత్రం ఇక్కడ సీసాలో వేసి పెట్టారు. చూడండి బాల్స్ అయితే ఇట్లా అయినాయి చిన్న సీసాలో. ఒక ప్యాకెట్ వేస్తే అంత అవుతుంది. అంటే ఫ్లవర్స్ మాత్రం ఒక 4-5 వేస్తే బాటిల్ నిండా అవుతుంది అన్నారు. ఇది మాత్రం చూడండి సీసాలో వేస్తే 1-2 ప్యాకెట్స్ వేస్తే బాటిల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఫ్లవర్స్ మాత్రం అట్లా కాదు, ఒక 3-4 ప్యాకెట్స్ వేయాలన్నారు. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కానీ రియల్ కానీ అవుట్డోర్స్ ఫ్లవర్స్ ఏవైనా సరే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. వీళ్ళ అడ్రస్ విన్నారు కదా, వెనక కూడా ఉంది చూశారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జిబిషన్లో వాటితో పాటు రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇది వీళ్ళ ఫోన్ నంబర్, అడ్రస్.